ఛానల్. డ్యూయల్ ఛానల్ వేరియబుల్ రెగ్యులేటెడ్ పవర్ సప్లై గురించి తెలుసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్స్ ల్యాబొరేటరీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు ఒక్కో ఎక్స్పెరిమెంట్స్కి డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ వోల్టేజ్ని అలాగే డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ కరెంట్ని అప్లై చేయవలసి ఉంటుంది. అటువంటి సందర్భాలలో ఈ యొక్క వేరియబుల్ రెగ్యులేటెడ్ పవర్ సప్లైని ఉపయోగిస్తాము. అలాగే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ వర్క్స్ చేస్తున్నప్పుడు, ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వర్క్ చేస్తున్నప్పుడు ఆయా సందర్భాన్ని బట్టి డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ పవర్స్ని ఉపయోగించడానికి కరెంట్ వేరియబుల్, వోల్టేజ్ వేరియబుల్ ఇలా చేయడానికి ఈ యొక్క వేరియబుల్ రెగ్యులేటెడ్ పవర్ సప్లైని ఉపయోగిస్తాము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది 2-in-1 ఆర్పిఎస్ అంటే రెగ్యులేటెడ్ పవర్ సప్లై అని. 2-in-1 ఎందుకన్నానంటే ఇందులో 2 ఛానల్స్ అనేటివి ఉన్నాయి, 2 పవర్ సప్లైస్ అనేటివి ఉన్నాయి, రైట్. సో ఇక్కడ ఈ యొక్క పవర్ సప్లై ఫిజికల్ మోడల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అనేటివి ఉంటాయి. అంటే వోల్టేజ్ ఇండికేటర్స్, కరెంట్ ఇండికేటర్స్ ఆ మోడల్స్ని బట్టి ఇక్కడ బిల్డ్ చేసి ఉంటారు. ఇక్కడ గమనించండి, ఇది లైన్ ఫ్యూజ్ అని ఉంది, రైట్. ఇన్సైడ్ ఫ్యూజ్ అనేది ఉంటుంది. ఈ ఫ్యూజ్ బ్రేక్ అయినప్పుడు ఈ యొక్క ఎల్ఈడి అనేది ఇక్కడ గ్లో అవుతుంది. ఈ ఎల్ఈడి గ్లో అవుతుంది అంటే దేనికి ఇండికేషన్ అవుతుంది అంటే, ఈ ఎల్ఈడి గ్లో అవుతున్నప్పుడు దాని అర్థం ఏమిటంటే ఇన్స్ట్రుమెంట్లో ఫ్యూజ్ బ్రేక్ అయ్యింది, ఈ ఇన్స్ట్రుమెంటు వర్క్ అవ్వదు అని అర్థము. సో ఈ ఎల్ఈడి గ్లో అవుతున్నప్పుడు మీరు ఈ ఫ్యూజ్ని ఇట్లా ఈ క్యాప్ను ఓపెన్ చేసి ఈ ఇన్స్ట్రుమెంట్కి ఫ్యూజ్ని న్యూ ఫ్యూజ్ ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ అగైన్ ఇన్సర్ట్ చేయాలి, రైట్. ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యూజ్ గ్లో అనేది గ్లో అవ్వకూడదు. గ్లో అవుతుంది అంటే ఇన్స్ట్రుమెంట్ ఫ్యూజ్ అనేది బ్రేక్ అయిందని అర్థము. చాలా ఇంపార్టెంట్ అది, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 ఛానల్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఛానల్ 1, ఇది ఛానల్ 2. మనం ఏదైనా ఒక సర్క్యూట్కి సప్లై ఇవ్వాలి అనుకుంటే 2 వైర్లు, అంటే రెడ్ వైర్ ఇక్కడ, బ్లాక్ వైర్ ఇక్కడ, పాజిటివ్ ఇది నెగిటివ్, ఇక్కడ కనెక్ట్ చేసి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇది రీఛార్జబుల్ బ్యాటరీ, ఓకే. ఈ రీఛార్జబుల్ బ్యాటరీకి సప్లై ఇస్తేనే కదా ఇది రీఛార్జ్ అవుతుంది, కనుక నేను ఈ సప్లైని ఉపయోగిస్తున్నాను. ఈ యొక్క పాజిటివ్ వైర్ని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. పాజిటివ్ వైర్ని పాజిటివ్కే కనెక్ట్ చేయాలి. ఇది డీసీ పవర్ సప్లై, ఇట్స్ నాట్ ఏ ఏసీ. ఏసీ అయితే పొలారిటీ అవసరం లేదు, మీరు ఏ డైరెక్షన్లో అయినా కనెక్ట్ చేయవచ్చు. డీసీ అయితే పాజిటివ్ నెగిటివ్కే కనెక్ట్ చేయాలి. ఈ విధంగా ఇది కనెక్ట్ చేస్తాం, రైట్. సో అంటే ఇట్లా వైర్స్ని ఇట్లా ఈ థ్రెడ్ని ఓపెన్ చేసి అందులో వైర్ లీడ్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ థ్రెడ్ చేయాలి. ఇది ఛానల్ 1 నుండి మీకు సప్లై కావాలనుకున్నప్పుడు ఇక్కడ కనెక్ట్ చేయాలి. అలాగే 2 సర్క్యూట్లు ఉపయోగిస్తున్నా లేదా ఒకే సర్క్యూట్కి డిఫరెంట్ వోల్టేజీ అప్లై చేయాల్సి ఉంటుంది, ఓకే. గ్రౌండింగ్ వోల్టేజీ, అలాగే నెగిటివ్ వోల్టేజీ, పాజిటివ్ వోల్టేజీ, ఇట్లా డిఫరెంట్ వోల్టేజ్ సెక్షన్స్ని ఒకే బోర్డుకి అప్లై చేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఒక ఛానల్ నుంచి ఒక రేంజ్ ఆఫ్ వోల్టేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంకొక ఛానల్ నుండి మరో రేంజ్ ఆఫ్ వోల్టేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చును, ఓకే. ఇక్కడ ఈ యొక్క కంట్రోల్ నాబ్స్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తున్నాను, ఆన్ చేసినప్పుడు ఈ గ్లో అవుతున్నాయి కదా. సో ఇక్కడ వోల్టేజ్ ఇండికేషన్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓవర్లోడ్, ఇక్కడ ఓవర్లోడ్ అనేది గ్లో అవుతున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క సోర్స్ నుంచి సర్క్యూట్కి ఇవ్వకండి. ఎందుకు ఓవర్లోడ్ గ్లో అవుతుంది? కరెంట్ని 0లో పెట్టినప్పుడు ఇక్కడ ఓవర్లోడ్ అనేది ఇండికేట్ అవుతుంది. సో దాట్ కరెంట్ని మీరు అప్లై చేయాలి. కరెంట్ని అప్లై చేసినప్పుడు ఈ ఓవర్లోడ్ అనేది పోయింది, రైట్. సో ఇప్పుడు మీరు వోల్టేజ్ని అప్లై చేయవచ్చును. ఇప్పుడు ఈ కంట్రోల్ నాబ్స్ని అబ్జర్వ్ చేయండి. వోల్టేజ్ ఫైన్, వోల్టేజ్ కోర్స్, అలాగే
కరెంట్ లిమిట్. వోల్టేజ్ ఫైన్ అంటే ఎందుకు ఉపయోగిస్తాము? మైన్యూట్ రేంజ్లో వోల్టేజ్ని వేరీ చేయడానికి ఈ వోల్టేజ్ ఫైన్ని ఉపయోగిస్తాము. మైన్యూట్ రేంజ్ అంటే 0.1, 0.2, 0.3, 0.4 ఇట్లా తక్కువ రేంజెస్లో వోల్టేజ్ని అప్లై చేయాలి అనుకున్నప్పుడు, లేదా తక్కువ రేంజ్ వోల్టేజ్ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు, పాయింట్లలో వోల్టేజ్ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క వోల్టేజ్ ఫైన్ నాబ్ని ఉపయోగిస్తాము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది చూడండి, ఇది 0.1 లేదా 0.2, 0.3, 0.4 ఇట్లా మైన్యూట్ రేంజ్ ఆఫ్ వోల్టేజ్ని వేరీ చేయడానికి వోల్టేజ్ ఫైన్ని ఉపయోగిస్తాము. ఓకే, అలాగే వోల్టేజ్ కోర్స్ అంటే డైరెక్ట్ డిజిట్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా డిజిట్ లెవెల్లో మ్యాక్సిమం వోల్టేజ్ రేంజ్ లెవెల్లో చేంజ్ చేయడానికి ఈ యొక్క వోల్టేజ్ కోర్స్ని ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా 1, 4, 6, 9, 10 ఇట్లా మ్యాక్సిమం వోల్టేజ్ని ఇట్లా ర్యాండమ్గా చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చును. కొన్ని సందర్భాలలో పాయింట్లలో వోల్టేజ్ని సెలెక్ట్ చేయాలి అంటే 7.3 వోల్టేజ్ అన్నప్పుడు 7 దీంతో సెలెక్ట్ చేసుకుంటాము, 0.3ని దీన్ని ఉపయోగించి సెలెక్ట్ చేస్తాము. అలాగే కరెంట్ కనుక మీరు జీరోలో పెట్టేశారనుకోండి, ఇక్కడ ఓవర్లోడ్ ఇండికేషన్ అవుతుంది. ఓవర్లోడ్ ఇండికేషన్ ఇచ్చినప్పుడు సర్క్యూట్కి ఇచ్చినప్పుడు సర్క్యూట్ ప్రాబ్లం అవుతుంది, మీకు ప్రాపర్ అవుట్పుట్ అనేది రాదు. కనుక కరెంటు జీరోలో కాకుండా కరెంట్ సర్క్యూట్కి ఎంత అవసరమో అంత ఇక్కడ అప్లై చేయాలి. లేదా ఇక్కడ మ్యాక్సిమం క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంచేసిన ప్రాబ్లం లేదు, రైట్? సో ఇక్కడ ఈ నాబ్స్ని ఉపయోగించి మీకు ఎంత వోల్టేజ్ కావాలో రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ అప్లై చేయవచ్చును. అలాగే ఇది వోల్టేజ్. ఇక్కడ చూడండి, ఈ మోడల్లో ఉన్న పవర్ సప్లైకి వోల్టేజ్ డిస్ప్లే అనేది ఒకటే ఉంటుంది. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, ఛానల్ 2కి డిస్ప్లే ఎక్కడ ఉంది అనేది. ఇక కొందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇక్కడ ఉన్నది ఛానల్ 1, ఈడున్నది ఛానల్ 2 అని. కాదు, ఇక్కడ ఉన్నది ఛానల్ 1కి ఛానల్ 2కి ఇది వోల్టేజ్ ఇండికేటర్. ఇక్కడ ఉన్నది కూడా ఛానల్ 1కి ఛానల్ 2కి ఇది కరెంట్ ఇండికేటర్, రైట్? సో ఛానల్ 1ని మనం ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ టాగల్ స్విచ్ అనేది ఒకటి ఉంది, అబ్జర్వ్ చేయండి. సో ఇది ఈ టాగల్ స్విచ్ని ఛానల్ 1 వైపు, ఇక్కడ ఛానల్ 1 ఉంది, ఛానల్ 2 ఉంది. ఈ ఛానల్ 1 వైపు సెలెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క డిస్ప్లే ఛానల్ 1కి సంబంధించిన వోల్టేజ్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, రైట్? ఇప్పుడు మనం ఇక్కడ చేంజ్ చేసామనుకోండి, ఈ ఛానల్ 1కి సంబంధించిన వోల్టేజ్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అలాగే ఛానల్ 2 నుంచి మనం వోల్టేజ్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ టాగల్ స్విచ్ని ఛానల్ 2 వైపు సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఈ డిస్ప్లేలో ఛానల్ 2కి సంబంధించినటువంటి వోల్టేజ్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఛానల్ 2కి సంబంధించిన వోల్టేజ్ వేరియబుల్ నాబు. నేను ఇది వేరీ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇది డిస్ప్లే చేంజ్ అవుతూ ఉంది, రైట్? సో ఈ విధంగా అన్నప్పుడు ఇప్పుడు ఇది ఛానల్ 2లో సెలెక్ట్ చేశాను కాబట్టి ఛానల్ 2 సంబంధించిన వోల్టేజ్ని చేంజ్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ వేరీ అవుతుంది. ఈ ఛానల్ 1కి సంబంధించిన వోల్టేజ్ ఇక్కడ చేంజ్ చేసినప్పుడు ఇక్కడ డిస్ప్లే కాదు, ఇక్కడ ఇది వేరీ చేస్తున్నాను, ఇక్కడ చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వట్లేదు, చూడండి. ఎందుకంటే ఇక్కడ ఛానల్ 2లో సెలెక్ట్ చేసాం కాబట్టి ఛానల్ 2లో ఉన్న వోల్టేజ్ కంట్రోల్స్ని చేంజ్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ చేంజ్ అవుతుంది. సో దట్ ఈ యొక్క డిస్ప్లే అనేది రెండిటికి యూజ్ అవుతుంది, ఛానల్ 1కి ఛానల్ 2కి. ఇక్కడ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ ఆపరేట్ అవ్వడానికి లేదా సర్క్యూట్లో ఒక సెక్షన్ ఆపరేట్ అవ్వడానికి సర్టెన్ వోల్టేజ్, ఫర్ ఎగ్జాంపుల్ 5 పాయింట్ సంథింగ్ వోల్టేజ్ అనుకుందాం. ఇక్కడ 5.5 ఎంతో అప్లై చేస్తాం. తర్వాత దీనిని మనం చేంజ్ చేయకూడదు. తర్వాత
అది సర్క్యూట్లో ఒకే సర్క్యూట్ కానీ వేరే సర్క్యూట్ కానీ వేరే సప్లై వోల్టేజ్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఛానల్ 2కి షిఫ్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎంత వోల్టేజ్ కావాలో అంత వోల్టేజ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క కంట్రోల్స్ని డిస్టర్బ్ చేయకండి. రైట్. సో నెక్స్ట్ వాట్ అబౌట్ కరెంట్. ఇక్కడ చూడండి, మీరు ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా లేదా ఒక ప్రాజెక్ట్ని అనాలిసిస్ చేస్తున్నా ఇక్కడ కనుక కరెంటు ఎక్కువగా డిస్ప్లే చేస్తూ ఉంటే అప్పుడు మీరు కొంచెం అలర్ట్ అవ్వండి. ఎందుకంటే ఎక్కువ షార్ట్ సర్క్యూట్ ఉంటున్న సందర్భంలో కరెంట్ డ్రాపింగ్ ఎక్కువైపోయి మీకు ఇక్కడ సర్టన్ కరెంట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇది నెక్స్ట్ కరెంటుకు కూడా ఇక్కడ ఈ యొక్క డిస్ప్లే బోత్ ఛానల్స్కి ఈ డిస్ప్లేనే ఉపయోగిస్తారు. ఛానల్ 1 కరెంట్ ఇక్కడ CH1 రాశారు కదా, ఈ టాగల్ స్విచ్ని ఇటు సెలెక్ట్ చేయండి. ఛానల్ 2లో ఉన్నప్పుడు కరెంట్ని ఈ టాగల్ స్విచ్ని ఇటు కనెక్ట్ చేయండి. ఇక్కడ కరెంట్ ఏమి డిస్ప్లే కాలేదు, ఎందుకంటే మనం ఈ యొక్క పవర్ సోర్సెస్ నుంచి వేరే సర్క్యూట్కి లేదా ఇన్స్ట్రుమెంట్కి మనం సప్లై అనేది ఇవ్వడం లేదు కనుక ఈ కరెంట్ అనేది జీరోలో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది వేరియబుల్ డ్యూయల్ ఛానల్ DC పవర్ సప్లై. పవర్ సప్లైలో AC పవర్ సప్లై కూడా ఉంటుంది. సో మీకు నెక్స్ట్ నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్స్ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఈ యొక్క పవర్ సప్లైని ఎఫెక్టివ్గా ఎలా వాడాలో ఆయా సందర్భాన్ని బట్టి కూడా మీకు కంటిన్యూగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే. నెక్స్ట్ కొన్ని సందర్భాలలో ఒక సర్క్యూట్కి పాజిటివ్ వోల్టేజీ నెగిటివ్ వోల్టేజీ గ్రౌండింగ్ రెండు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు గ్రౌండింగ్కి నెగిటివ్కి అలాగే పాజిటివ్ వోల్టేజ్కి. రైట్. అటువంటి సందర్భంలో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా తదుపరి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాజిటివ్ వోల్టేజ్ వేరు, నెగిటివ్ వోల్టేజ్ వేరు. ఓకే. రెండు అంటే ఇందులో ఈ ఇన్స్ట్రుమెంట్లో 2 పవర్ సప్లైస్ ఉన్నాయి. ఓకే. ఈ 2 పవర్ సప్లైస్ని సిరీస్గా కనెక్ట్ చేసినప్పుడు ఒక టెర్మినల్ని పాజిటివ్ వోల్టేజ్ గాను ఇంకో టెర్మినల్ని నెగిటివ్ వోల్టేజ్ గాను అలాగే మిడిల్ దాన్ని మనం గ్రౌండ్గా యూజ్ చేయవచ్చును. అది ఆల్మోస్ట్ ఆఫ్ యాంప్లిఫైర్ సర్క్యూట్లలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే కొన్ని సర్క్యూట్లలో గ్రౌండింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే పాజిటివ్ వోల్టేజ్ ఇవ్వాలి, నెగిటివ్ వోల్టేజ్ ఇవ్వాలి. కానీ మీకు ఇక్కడ చెప్పడంతో కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆయా సందర్భాలలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇదండి పవర్ సప్లై. ఈ పవర్ సప్లై ఉండడం వలన మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్టులు చేసేటప్పుడు డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ వోల్టేజ్ అవసరం ఉంటుంది కనుక దీని యొక్క మ్యాక్సిమం కెపాసిటీ 0 to 30 వోల్టేజీ అండ్ యాంపియర్ మ్యాక్సిమం యాంపియర్ 2 యాంపియర్. 2 యాంపియర్ ఎనఫ్. అంటే ఎక్కువగా 3 యాంపియర్ 5 యాంపియర్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. కానీ ఎలక్ట్రానిక్ ప్రాజెక్టు సర్క్యూట్లకి 2 యాంపియర్ అనేది ఎనఫ్. ఈ యొక్క యాంపియర్ రేటు పెరిగే కొద్దీ ఇన్స్ట్రుమెంట్ యొక్క ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనం సింపుల్గా ప్రాజెక్ట్ వర్క్లు వాటికి ఉపయోగించడానికి 2 యాంపియర్ అనేది ఎనఫ్. మ్యాక్సిమం అనేక సర్క్యూట్లకి 500 మిల్లీ యాంపియర్ ఆర్ 1 యాంపియర్ వరకే ఉపయోగిస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, నా దగ్గర ఈ యొక్క రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది. ఓకే. సో మన దగ్గర ఛార్జర్ లేనప్పుడు ఇటువంటి రీఛార్జబుల్ బ్యాటరీస్ కూడా మనం ఈ యొక్క సప్లై ఉపయోగించి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే. అలాగే కొన్ని లో వోల్టేజ్ ఆపరేట్ అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అటువంటి ఇన్స్ట్రుమెంట్స్కి కూడా మనం దీనిని ఉపయోగించి అప్లై చేయవచ్చు. సో దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫిక్స్డ్ వోల్టేజ్ అంటే మనం అది ఫిక్స్డ్ వోల్టేజ్ సప్లై చేస్తుంది, అంటే పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్కి కావాల్సిన వోల్టేజ్ ఇస్తుంది. బట్ ఇది వేరియబుల్, మనకు 0 to అంటే 0.1 వోల్ట్ నుంచి 30 వోల్ట్ వరకు ఏ రేంజ్ వోల్టేజ్ కావాలో ఆ రేంజ్ వోల్టేజ్ని మనం ఈ యొక్క కంట్రోల్ నాబ్ ఉపయోగించి చేంజ్ చేసుకోవచ్చును. కానీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రికాషన్స్ చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కనెక్షన్స్ తీసుకున్నప్పుడు ఈ 2 టెర్మినల్ని ఇన్స్ట్రుమెంట్ ఆన్ ఉన్నప్పుడు షార్ట్ చేయకండి. అంటే ఇట్లా 2 కనెక్షన్స్ ఇచ్చేసి పొరపాటున కూడా అవి షార్ట్ చేయకండి. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు హై కరెంట్ అయిపోయి ఇన్స్ట్రుమెంట్ ఇంటర్నల్గా సర్క్యూట్స్ కూడా ప్రాబ్లం అవుతూ ఉంటాయి. ఓకే. అలాగే
ఇక్కడ జీరోలో, కంప్లీట్ జీరో అంటే ఈ కరెంట్ని జీరోలో ఉంచేసి సప్లైని ఆన్ చేసి వోల్టేజ్ ఇవ్వకండి, అది కూడా మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సర్క్యూట్కి ఎంత వోల్టేజ్ అప్లై చేయాలనో ఆ సర్క్యూట్ యొక్క స్పెసిఫికేషన్ బట్టి, టెక్నికల్ స్పెసిఫికేషన్ బట్టి అంతే వోల్టేజ్ని అప్లై చేయండి. అలాగే మరొక ఇంపార్టెంట్, ఇక్కడ వస్తున్నటువంటి వోల్టేజ్ని మల్టీమీటర్తో కూడా మెజర్ చేయండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఇక్కడ డిస్ప్లే చేసే వోల్టేజ్ రాంగ్ ఉంటుంది, రైట్. ఇంటర్నల్గా ఈ డిస్ప్లే కూడా ఒక సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ వచ్చే వోల్టేజ్, ఇక్కడ డిస్ప్లే వోల్టేజ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో మీరు కన్ఫర్మేషన్ కోసము ఈ యొక్క సోర్సెస్ని మల్టీమీటర్ ద్వారా కూడా వోల్టేజ్ని మెజర్ చేసి ఆ వోల్టేజ్ ఈ వోల్టేజ్ కరెక్ట్గా ఉన్నప్పుడే ఇవ్వండి. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి వోల్టేజే కరెక్ట్ వోల్టేజ్. ఇక్కడ మేబీ రాంగ్ చూపించవచ్చు, రైట్ చూపించవచ్చు. ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మెటల్తో ఉన్నటువంటి బాడీ ఇన్స్ట్రుమెంట్ని మెటల్ టేబుల్ మీద ఉంచకండి, వుడెన్ టేబుల్ మీదనే ఉంచండి. మెటల్తో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్కి ఆల్మోస్ట్ ఎర్తింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఎర్తింగ్ ప్రాపర్గా ఉండే విధంగా చూసుకోండి. అలాగే ఫ్యూజ్ కంపల్సరీ. చాలామంది ఫ్యూజ్ బ్రేక్ అయినప్పుడు ఒక కాపర్ వైర్ ఇన్సర్ట్ చేసి లేదా ఇంటర్నల్గా ఆ యొక్క వైర్ని షార్ట్ చేసి ఆన్ చేస్తూ ఉంటారు. అది చాలా డేంజర్. ఎందుకంటే మోర్ దెన్ సఫిషియెంట్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు ఇన్స్ట్రుమెంట్ మొత్తం కూడా బ్లాస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. కంపల్సరీ ఫ్యూజ్ మెయింటైన్ చేయండి. ఈ ఫ్యూజ్ బ్రేక్ అయినప్పుడు ఇక్కడ గ్లో అవుతుంది. అగైన్ న్యూ ఫ్యూజ్ని ఉపయోగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.